తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. చాలా వరకు మనం ఏ పని చేస్తున్నా, మనం ఏం చెయ్యాలనుకున్నా ప్రతి ఒక్క దాంట్లో శని 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 అంతే. శని ఏది ముందలు బనియట్లేదు, ఏంటి నాకు ఈ దరిద్రము అని చెప్పి శని భగవాను ఎక్కువగా ముందరికి తీసుకొస్తున్నాము అని అంటే ఆయన ఎంతసేపు చెడు చేస్తున్నప్పుడే కాదు మంచి కూడా చేస్తాడు అనేది కూడా అంటూ ఉంటారు. కానీ ఎక్కువగా మనకు జరుగుతున్న ఇబ్బందులను బట్టే ఇప్పుడు నాకు ఈ శని పీరియడ్ అనేది నడుస్తుంది అని చెప్పి ఎవరికి వాళ్ళని డిసైడ్ అవుతాం. అసలు నిజంగా కొంతమందికి అలా అలవోకగా వెళ్ళిపోతూనే ఉంటుంది జీవితం అంతా కూడా. ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్టుగా మనకైతే కనిపించదు, మరి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకే తెలియాలి. నిజంగా ఈ శని పీరియడ్ 3 దశల్లో ఉంటుందంటారు. మరి ఒక్కొక్క దశల్లో ఒక్కొక్క రకంగా ఉంటుందంటారు. ఆ దశలు జరుగుతున్నప్పుడు ఎవరికి ఎటువంటి సంకేతాలు ఉంటాయి, ఎటువంటి సంకేతాలు కనిపిస్తే నిజంగా నాకు ఇప్పుడు శని పీరియడ్ నడుస్తుంది అని ఒక నిర్ధారణకి రావచ్చు? దాని నుంచి బయటపడాలంటే మార్గాలేంటి? ముఖ్యంగా నవగ్రహాల్లో ఒకటైనటువంటిది శని భగవానుడు. ఈ శని భగవానుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ 3 రకాల భాగాలు ఉంటాయి. దాంట్లో 2.5 శని ఉంటుంది, 7.5 శని ఉంటుంది, 19 సంవత్సరాలు ఉంటుంది. మరొకటి 13 సంవత్సరాల శని కూడా ఒకటి ఉంటుంది. అది మనకి అష్టాదశ శని అంటారు. అయితే ఇక్కడ ఈ శని భగవానుడు ఏంటంటే కనుక మనలో ఉన్నటువంటి క్రోధాలని కాకుండా మనలో ఉన్నటువంటి మైండ్ సెట్ని అంతా కూడా చైతన్యాన్ని తీసుకొస్తాడు. ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, మనం ఏం పని చేయాలి అనేది శని భగవాన్ యొక్క దశలోనే మనకు అన్నీ తెలుస్తాయి. అసలు ప్రపంచం అంటే ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది. కొన్ని రాసులు వారికి అనేజీ అన్ఫిట్గా నాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనేది శని భగవాన్ అశుభ దృష్టి అనేది కొన్ని రాసుల మీద ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. దాంట్లో కుంభరాశి, సింహరాశి, కన్యారాశి, ఇక ధనుసు రాశి, వీరి మీద శని భగవాన్ యొక్క ప్రభావితం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మీనరాశిలో ఇప్పుడు అయితే మీనరాశిలో శని నడుస్తూ ఉన్నాడు. కానీ మీనరాశి వారికి ఎక్కువ ప్రభావితం ఉండదు. వారు అనుకుంటారు ఎక్కువ ప్రభావితం ఉన్నది అని, కానీ మీనరాశిలో బాగానే కలిసి వస్తుంది, మేషరాశిలో బాగా కలిసి వస్తుంది. కానీ కుంభరాశిలో నుంచి ఉన్నప్పుడు చూసినప్పుడు 2వ స్థానంలో ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఇంకా ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు కుంభరాశి వారికి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇక శని భగవానుడు చేసేది ఏంటంటే నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటిది. ఇక దీని ప్రభావితం చెప్తా. ఇంట్లో మనకి పెద్దవారు ఉంటారు. ఇప్పుడు నాన్నగారే కాకుండా తాతయ్య గారు, అమ్మమ్మ, నాయనమ్మ ఇలా ఉంటారు. వీరికి జీవితం అంటే ఒక అనుభవం ఉంటుంది. ఎందుకంటే మనకన్నా చాలా పెద్దవారు, ఒక 50 సంవత్సరాలు పెద్దవారు. వారికి జీవితం ఎలా ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి అని వారికి బాగా తెలుసు. పిల్లలకి వారు చెప్తారు, బోధన చేస్తారు. అరే బాబు ఇలా చదువుకో, ఇలా ఉండు, వీరితో ఇలా మాట్లాడు అని సాంప్రదాయబద్ధమైనటువంటి వాళ్ళ వాల్యూస్ కొన్ని ఉంటాయి. అవి వారికి పిల్లలకి బోధన చేస్తారు. అప్పుడు ఈ పిల్లలు కూడా ఏమవుతారంటే ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచివారు అవుతారు. అలా కాకుండా మీరేంటి చెప్పేదని చెప్పేసి అని పిల్లలకి ఇష్టానుసారంగా చేసుకొని వారి పెద్దలు చెప్పనటువంటిది విషయాలు వినకుండా చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, వారు ఎక్కడ మనవాడు బాబు, పలానా పేరు చెడగొట్టేలా ఉన్నాడు, వీడు చిల్లర చేష్టాలు చేస్తూ ఉంటారు అని చెప్పంటారు. అలాగే శని భగవానుడు ఏం చేస్తాడంటే పెద్దవాళ్ళ దృష్టిలో ఉంటాడు. ఇంట్లో పెద్దవాళ్ళ స్థానం ఏదైతే ఉందో ప్రతి మనిషిలో కూడా శని భగవానుడు అదే స్థానం తీసుకుంటాడు. అంటే నేర్పించే స్థితిలో ఉంటాడు అన ఖచ్చితంగా బోధన చేసేటువంటి మాస్టర్ గాను ఉపాధ్యాయుడుగాను ఉంటారనమాట శని భగవానుడు. అది బరాయించుకోలేక ఆ పెద్దవాళ్ళని ఎప్పుడెప్పుడు బయటికి పంపిద్దామా, ఎప్పుడెప్పుడు మనం బయటికి వెళ్దామా అని ఆ శని భగవానుడికి ఎప్పుడైనా ఒకసారి మనము యజ్ఞయాగాలో లేకపోతే అభిషేకాలో చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి మనం ఆహారం పెట్టినట్టు. మరొకటి, జీవితంలో పితృదోషాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా శని భగవానుడికి చేయటం ద్వారా ఆ ఒక పితృలు కూడా ఆ ఒక మంచి విషయాలు చూసుకునేటువంటి వారు కూడా మంచి జరగడానికి శని భగవానుడు కూడా తోడ్పడుతూ ఉంటాడు. అలా చేయలేదనుకోండి ఆ శని భగవానుడు బాధిస్తూ ఉంటాడు. ఎలాగా మీకు చేసే పని ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అయిపోద్ది, డబ్బులు సరిగా రావు, ఎక్కడికి మనం వెళ్తామో అక్కడ దూరమైపోతూ ఉంటాం, ఎవరితో మనం మాట్లాడతామో వాళ్ళు దూరమైతూ ఉంటారు. ఇక మనకు ఒంటరైపోతూ ఉంటాము. కష్టపడాలి, 1-2 సార్లు కష్టపడాలి. ఇల్లు కడితే ఆ బిల్డర్స్ టాపీ మేసలు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతే కష్టపడేటువంటి తత్వం ఉంటుంది. ఇక ఏదైనా ల్యాండ్లో కానీ భూమిలో కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ముందుకు వెళ్ళదు. పెళ్లి విషయంలో అయితే కొట్లాట్లు గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కూడా మంచి జరగాలంటే శని భగవాన్
భగవానుడికి ఎప్పుడైనా ఒకసారి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇక మైండ్ పరంగా స్ట్రెస్ ఉండదు. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, బ్లడ్కి రిలేటెడ్గా సమస్యలు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలాగా అనుభవం అనేది ఈ రకంగా ఉంటుంది. ఆ. ఈ అనుభవానుసారంగా మనకి శని భగవానికి అశుభ దృష్టి తొలగడానికి ఏలనాటి శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా కూడా శని భగవాన్ని మనం తిట్టకూడదు. ఉమ్. శని భగవాన్ తిడితే ఇంట్లో పెద్దవాళ్ళని తిట్టినట్టే. ఓ. కాబట్టి శని భగవాన్ తిట్టకుండా వారికి కొన్ని రకాల ఆహార నియమాలు ఉంటాయి. ఆహార నియమాలు మనం పాటించుకుంటూ ఆ శని భగవాన్ని పెట్టడం ద్వారా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతూ, శని భగవాని దోషం ఒక్కటి తొలగిపోయింది అంటే కనుక తొలగిపోదు, ఉపశయనం ఉంటుంది. ఆ ఉపశయనం ఉంటే వేరే గ్రహాలన్నీ కూడా శని భగవాన్ దగ్గరికి రావు. శని నడుస్తున్నప్పుడు వేరే గ్రహాలు ఏది కూడా పనిచేయదు. ఉమ్. కాబట్టి ఆ శని భగవానికి మనం నమస్కారం చేసుకోవాలి, అర్చన చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. అలా చేసినప్పుడు వీరికి ఆ శని భగవాన్ దృష్టి తగ్గింది అంటే కనుక పితృదోషాలు తగ్గుతాయి మనకి. ఆ. అప్పుడు మనం అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మీనరాశి వారికి శని భగవానుడి యొక్క అశుభ దృష్టి ఉంది. తర్వాత మిథున రాశి వారికి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి, తర్వాత సింహరాశి వారికి బాగా కనిపిస్తుంది ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా. ప్రస్తుతం ప్రస్తుతం అయితే ఇది 2027 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. 2027 మొత్తం కూడా ఉంటుంది. 2026, 2027 మొత్తం కూడా ఈ రాశుల మీద ఉంటుంది. మరొకటి ధనుస్సు రాశి మీద ఉంటుంది. ఈ రాశుల వారు ఏంటంటే కొంచెం చూసుకుంటూ, పెద్దవారి కార్యక్రమాలు చేసుకుంటూ, శని భగవానుడికి అర్చన అభిషేకాలు చేసుకుంటూ, ఆయన తిట్టకుండా ఉంటూ, ఒక పనిని 1-2 సార్లు చేసుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క అశుభ దృష్టి కాస్త శుభ దృష్టిగా మలుచుకొని అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి. ఇది శని భగవాన్ యొక్క కథ. మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అంతే. సరిపోతుంది. ఇంకా ఈ రాశుల వారు ముఖ్యంగా ఇంకా అభిషేకాలు ఇట్లా చేసుకోవాలంటే కనుక నల్ల నువ్వులతో బెల్లము, ఒక మొల, అలానే నువ్వుల నూనె, ఒక వైట్ నల్లని వస్త్రము తీసుకుని వెళ్ళి శని భగవానుడికి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. దానికి ఒక ఎవరు ఉండి మంత్రోచ్చారణ చేసే అవసరం లేదు. శని భగవాన్ యొక్క జపం చేసుకుంటే సరిపోతుంది, సాధన చేసుకుంటే సరిపోతుంది. అలానే ఎప్పుడైనా ఒక నలుగురికి భోజనం పెట్టగలిగితే సరిపోతుంది. బట్టల దానం అనేది చేస్తే శని భగవాని అశుభ దృష్టి అనేది తగ్గుతుంది. వీరు ఏదైనా మాలలు కానీ దీక్ష కానీ తీసుకుంటే కనుక శని భగవానికి అశుభ దృష్టి అనేది తగ్గుతుంది. అన్ని రకాలు కూడా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. శని భగవాన్ యొక్క దశ నడిచేటప్పుడు ఎవరైనా సరే బిల్డర్స్ గానో, రియల్ ఎస్టేట్ రంగంలోనో, పంట భూములు పండించేటువంటి రైతుగానో మారితే కనుక ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది. శని భగవాని అశుభ దృష్టి ఉంటే వారు కనుక ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది. ట్రావెలింగ్స్ రంగం ఇలాంటి వాటిలో బాగుంటుంది. చాలా మందిని చూస్తుంటామండి, వివాహ వయస్సు దాటిపోతుంది, నిజంగా వాళ్ళ తోటి వారు, వాళ్ళ వయసు ఉన్నవారు ఎవరైనా చూస్తే కంపేర్ చేసుకుంటే వాళ్ళకు పిల్లలు కూడా ఉంటారు కానీ వీళ్ళకి ఇంకా పెళ్ళవదు. నిజంగా కొన్ని ఫ్యామిలీస్లో ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఒక 4 తరాల నుంచి తీసుకుంటే ఎవరో ఒకరు పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే మొత్తానికి వివాహం అనేది కూడా అందరికీ రాసిపెట్టి ఉండదేమో, రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కూడా వచ్చేస్తుంది. ఈ వివాహాలు ఆలస్యం అవడం కానివ్వండి, ఇలా వివాహం అవ్వకుండా ఉండటం కానివ్వండి ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. అయినవి నిలవకుండా ఉండటం కానివ్వండి. అసలు కారణం ఏంటండి వివాహాలు ఆలస్యం అవటానికి? అంటే జాతక పరంగా ఏమైనా లోపాలు ఉంటాయా, లేకపోతే కర్మ పరంగానే ఏ రకంగా ఎందుకు ఆలస్యం అవుతాయి? ముఖ్యంగా మన సనాతన ధర్మం, భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక వివాహ వ్యవస్థ, వివాహానికి సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో కూడా రాత అనేది లిఖించినప్పుడు వివాహం సంబంధించి కూడా ఉంటుంది. ఆ వివాహం ఆలస్యం అవడానికి గల కారణాలు అనేకం. దీంట్లో మొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో సెటిల్ అవ్వటం. అంటే అన్నిటికీ రిలేటెడ్గా ఉంటుంది. జాతక ప్రకారంగా చూసుకున్నప్పుడు లైఫ్లో స్థిరస్థాయిగా నిలబడ్డప్పుడే వివాహం గురించి చూడాలి. ఒకటి అనొచ్చు, కోట్లాది రూపాయలు వాళ్ళ నాన్న వాళ్ళకి అందరికీ ఆస్తులు ఉంటాయి కానీ పిల్లలకి వివాహం అవ్వదు అని. ఇది కర్మ అనుకుంటారు అందరూ. కర్మ అనేది ఏమి ఉండదండి. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది, బుద్ధి ఉంటుంది, అంతేగాని కర్మ అనేది ఏమి ఉండదు. కర్మ అనేది మన చేతిలో ఉండదు. అంటే ప్రస్తుతం మన ఆలోచన విధానం, మనం చేస్తున్న పనులు కూడా భాగస్వామ్యం అంటున్నారా? దాంట్లో నవగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నవగ్రహాల సారాంశం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉండటము, దానికి అనుకూలంగా ఏ గ్రహం యొక్క చూపు ఉండటము, అది ఎట్లా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందా, లేకపోతే గోచార ప్రకారంగా వీరు జన్మించినప్పుడు పరిహార నామంగా ఉంటుంది. వారికి పరిహారాలు ఏమైనా చేస్తున్నారా లేదా మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ పరిహారాల తరంతరము వారికి ఏ స్థానంలో ఏ గ్రహం వలన ఎలాంటి దోషాలు ఉన్నాయి అనేది మనం తీసుకోవాలి. ముఖ్యంగా జాతకంలో కాలసర్ప దోషం అని ఉంటుంది.
కుజు దోషం ఉంటుంది, రాహుకేతు దోషం ఉంటుంది, కలత్ర దోషం ఉంటుంది. ఇలాంటి దోషాలు ఉండటం వల్ల కూడా వివాహం అనేది దూరం అవుతూ ఉండిద్ది. పితృదోషాలు ఉంటాయి. పితృదోషాలు ఉండటం కూడా వివాహానికి కొంచెం ఆలస్యం అయ్యేటువంటి సమయం పడుతుంది. ఆడవారిలో ముఖ్యంగా కాలసర్పదోషం, నాగదోషం ఉంటుంది. అసలు ఈ దోషాలు ఎలా వస్తాయి అంటే ఉమ్, వారి పూర్వీకులు కానీ వారి పెద్దవారు కానీ పాముల్ని ఇబ్బంది పెట్టడమా, పాముల్ని చంపడమా, నిధులు నిక్షేపాలు ఎక్కడైనా దాచిపెట్టి వదిలివేయటమా, ఓ, అలానే ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ వారు ఆరాధన చేస్తూ అర్చన చేసుకుంటూ వాటిని ఆవహించుకుంటూ చేసుకుంటే, లేదంటే కనుక ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ఇంటి దేవతలు, ఇంటి దేవుళ్ళని ఉంటారు. ఉమ్, అవి వాళ్ళు పూజిస్తూ అలానే వారికి సేవ చేస్తూ పిల్లలకి చెప్పకుండా వదిలివేయటం. ఇంకా ఆగిపోవడం అక్కడికి ఆ పూజలు అవన్నీ. వారి పెద్దవారితో ఆగిపోవటం వల్ల పితృదోషాలు వస్తాయి. ప్లస్ ఆ ఒక శాపం కూడా పాము రూపంగా ఉండేసి వీరికి కాలసర్ప రూపంగా ఉంటుంది. అది వీరికి అందరికీ తెలియకుండా అది కాలసర్ప దోషానికి ఏదో పరిహారాలు చిన్నపాటిగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు అయితే బాడీ మీద పుండ్లు రావటము, స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు రావటము, ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఏదో దెయ్యాలు భూతాలు పట్టినట్టు ఉండడము, నిద్ర పట్టకపోవటము, ఇలాంటి వాటిని అన్నిటి కూడా కాలసర్ప దోషం వల్ల నిద్ర పట్టకపోవటం కానీ, ఏ పని అనుకుని ముందుకు వెళ్ళదు. అలానే పెళ్ళి అనుకునే తంతు కూడా ముందుకు వెళ్ళదు. పెళ్లి చేసుకున్నా కూడా వారి యొక్క బాంధవ్యం, జీవితం అనేది సరిగా ఉండదు. విడిపోవటము, ఇంకో పెళ్లి చేసుకోవటము, లేదా పిల్లలు సరిగా మాట్లాడపోవటము, ఆస్తులు తగాదాలు రావటము, ఏదో రకమైనటువంటి వారికైతే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దీనికి పరిహారాలు కొన్ని ఉంటాయి. కొంతమంది గోకర్ణకి వెళ్ళి చేయించుకోవటము, కొంతమంది సమీప దూరంలో ఆలయానికి వెళ్ళి చేయించుకోవటం లాంటివి ఉంటాయి. అవునండి. మరొకటి ఉంది పెళ్లికి కారణం. అదేంటంటే కనుక పితృదోషాలు. మనం అనుకున్న దోషాల్లో పితృదోషాలు కూడా ఒకటి. ఈ పితృదోషాలు ఉండటం వల్ల ఎందుకు పితృదోషాలు వస్తాయి అంటే, ఇంట్లో కాలం చేసినటువంటి పెద్దవారు ఎవరైనా ఉన్నారు అంటే, లేదు ఏదైనా అనుకోకుండా మరణం చెందిన వారు ఎవరైనా ఉంటే, వారి యొక్క ఘోష అనేది ఆ ఇంట్లో వారి మీద ఉంటుంది. ఎందుకంటే మా వారికి హోమం చేయించాము, అవును. యాగం చేయించాము, దానాలు చేశాము, కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాము అంటారు. అయినా కూడా ఉంటుంది అంటే వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏదో ఇంట్లో ఉన్నాయని అర్థం. అది కళ్ళజోడు కావచ్చు, లేదా వాళ్ళు వాడుకునే చనిపోయిన పెన్ను వాళ్ళా? కావచ్చు, షర్ట్లు కావచ్చు, బట్టలు కావచ్చు, ఆ, లేదా వాళ్ళు వారికి బండి కావచ్చు, జ్ఞాపకార్థంగా కొన్ని పెట్టుకుంటారు. అవును. వాటి వలన ఆ ఘోష వాటికెళ్ళే చూస్తుంటది. మరి అన్ని తీసేయాలంటారా అన్నీ అలా? కూడా తీసేయాలి. నీటి పాలన చేయాలి, లేదా ఎవరికైనా దానం ఇచ్చేయాలి. దానం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. అవి ఉంటే కూడా మనకి పితృదోషాలుగా ఉండి వారి ఘోష అనేది మనకి ఇక్కడే ఉండిపోతుంది. స్వర్గలోకాన్ని దర్శనం అవ్వదు. వీటన్నిటి ద్వారా కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇకపోతే ఈ రోజుల వ్యవస్థ అయితే ఈ రెండు అయితే జాతక ప్రకారంగా లోపాలు. ఓకే. ఇక ఈ రోజుల్లో అయితే నేను ఒకటి ఈ మధ్య కాలంలో బాగా గమనించింది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్లో దాదాపు 12,000 మంది క్లయింట్స్లో చాలా మంది శాతం కూడా ఎక్కువగా బాధపడేటువంటి విషయం ఒకటి ఉన్నది. ఏంటండి? అది ఏమిటంటే, అబ్బాయిల్ని అబ్బాయిలే ప్రేమించుకోవడం, అమ్మాయిల్ని అమ్మాయిలే ప్రేమించుకోవడం. ఈ వ్యవస్థ అయితే జాతకంలో ఉండదండి. ఇది మన గ్రహచారం కావచ్చు. ఇందాక మీరు అన్నారు కర్మ అని. ఇప్పుడు ఇది కర్మ అన్నమాట. వారు కొనకొచ్చుకున్నటువంటి వారి బుద్ధి సారంగా కావచ్చు, వారు చేసే ఫ్రెండ్షిప్ సారంగా కావచ్చు, వారి ఆలోచన ప్రకారంగా ఈ విధమైన వ్యవస్థను మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. కో లివింగ్స్ ఇలాంటి వ్యవస్థ ఉండబట్టే కొంచెం మ్యారేజీలో ఆటంకాలు రావడం కానీ, చేసుకోకపోవడానికి గల కారణాలు అయితే ఇవి. ప్రతిదానికి ఒక పరిహారం అనేది ఒకటి ఉంటుంది. ఇలా నిజంగానే గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి, ప్రకృతి నుంచి దోషాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి, ఈ కలత దోషాలు ఉన్నాయి అనుకుంటే కనుక వారి పరిహార మార్గం అయితే చేసుకోవచ్చు. అలానే గోకర్ణకి వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. అలానే రాహుకేతు పూజ చేయించుకోవాలంటే కాళహస్తి వెళ్ళొచ్చు, అలానే పెద్ద కాకాని వెళ్ళొచ్చు. ఇలాగా పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా చేస్తారు. అన్ని దోషాలకి పరిహారంగా ఒకటి ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగటం, నవగ్రహాలకి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు వేసుకొని అభిషేకం చేసుకోవటం, అలానే వినాయక స్వామి వారికి గరిక బెల్లం పెట్టడం, వినాయక స్వామి వారికి శాంతి హోమం, శాంతి పూజ చేయించుకోవడం, అభిషేక అర్చనలు చేయించుకోవడం. వినాయక స్వామి వారి దగ్గర ఇలాంటి దోషాలు ఉన్నవారు ప్రతిరోజు కూడా 21 లేదా 119 సార్లు గుంజులు తీయటం. ప్రతిరోజు వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ బాడీ సహకరించిన మేర ఇలా చేస్తే అలాంటి దోషాలు నిజంగానే జాతక ప్రకారంగా దోషాలు ఉన్నాయంటే అవన్నీ కూడా కొంతమేర పటాపంచలైపోతాయి. వచ్చే భార్య అదృష్టవంతులు అవుతుంది, వచ్చే భర్త అదృష్టవంతులు అవుతారు. సరైన సమయానికి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఉంటుంది. ఇక దేవుడు లేదు, దెయ్యం లేదు, నాకు అసలు అలాంటి లేదు, మూర్ఖత్వంగా ఉన్నారు అంటే వారి మీద ఇంకా కూడా పెద్ద దోషాలు ఉన్నట్టు లెక్క. రాహు ప్రభావితం ఉన్నట్టు, కేతు ప్రభావితం ఉన్నట్టు, కుజుడు ప్రభావితం ఉన్నట్టు లెక్క. మరొకటి ఏంటంటే జాతకంలో పెళ్లి కాకపోవడానికి మరొక కారణం ఏంటంటే కుజుడు.
కుజుడు 4, 6 అలా 8, 12 స్థానాల్లో ఉండడం కుజు దోషం కింద పరిగణలో తీసుకోవచ్చు. దీనికి 1, 2, 6 స్థానాల్లో కనుక శని భగవానుడు ఉన్నారు అంటే కనుక ఏది వచ్చేటువంటి సైన్లో అంటే ఆపోజిట్లో వచ్చేటువంటి అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు ఉన్నారు అంటే కనుక వారికి ఆ శని బలం ఎక్కువ ఉంటుంది. శని భగవానుడు బలం ఎక్కువ ఉంటే ఈ కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం అయిపోయినట్టే. అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇక స్త్రీలలో అయితే కనుక ఈ పెళ్లి కానటువంటి స్త్రీలు ఏ దోషాన్ని పరిహారం చేసుకోలేకపోతున్నాము, ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే వారికి ఒక చిన్న పరిహారం ఏంటంటే మనకి పసుపు కొమ్ములు ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఏదైనా బుధవారం కానీ ఏదైనా గురువారం కానీ తెచ్చుకొని నైట్ పూట అంతా నానపెట్టుకోవాలి. తెల్లవారిన తర్వాత మనము రోకట్లో కొట్టాలి. రోల్లో వేసి రోకలు పెట్టి కొట్టుకోవాలి, మిక్సీకి వేయకూడదు. ఆ పౌడర్ చేసుకొని ఆ మెత్తని పౌడర్ ఉంటుంది, అది మనకి పిండిలా అవుతుంది, తడి పిండిగా అవుతుంది అనమాట, వెట్. అది తీసుకొని గౌరమ్మం చేసుకోవాలి. ఇంట్లో వీరు చేసుకోవచ్చు, ఇంట్లో ఆడవారు కన్యపిల్లందరూ చేసుకోవచ్చు. ఈ గౌరమ్మం చేసుకొని మన ఇంట్లో ఆవిడ కోసం సంపాదించినటువంటి ఏదైనా నగలు నట్ర వజ్రవైడూర్యాలు ఉంటే కనుక అవన్నీ కూడా ఆ గౌరమ్మ మీదకి వేసుకోవాలి. అది ఎట్లా అంటే రాగి ఆకు ఉంటుంది, ఈ రావి ఆకు తీసుకొచ్చుకొని మనకి చాపలా కింద వేసుకోవాలి. దానిపైన ఒక 2 తమలపాకులు పెట్టాలి. ఇవన్నీ కూడా ముచ్చుకలు ఉండాలి. పెట్టేసిన తర్వాత గౌరమ్మం తయారు చేసుకొని గంధంతో కళ్ళు పెట్టేసి ఆవగింజలు ఉంటాయి లేదా మెంతులు ఉంటాయి, వీటితో కళ్ళుకి ఏర్పాటు చేసుకొని తర్వాత కుంకుమ బొట్టు పెడితే ప్రాణప్రతిష్ఠ అయినట్టు. ఈ ప్రాణప్రతిష్ఠ అయినటువంటి గౌరమ్మ వారికి అర్చన అభిషేకాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. అభిషేకం అనగా మనకి స్టీల్ ప్లేట్లో పెట్టుకొని ఆ పైనుంచి పాలు పోస్తూ ఉండాలి లేదా నీళ్లు పోస్తూ ఉండాలి. అది కూడా మనకి కుంకుమ పువ్వు వేసినటువంటి నీటితో అభిషేకం చేసుకుంటూ ఉంటే ఆ కుంకుమని మనకి ధరించుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా నుదుటిన. అప్పుడు ఆ మనకి ఏదైతే గౌరవం చేసినటువంటి పసుపు ఏదైతే ఉందో ఈ పసుపు మొత్తము అయిపోయే సమయానికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆవిడలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, విముక్తులవుతారు అనమాట. అప్పుడు పునర్జన్మ ప్రాప్తి కూడా ఉండదు. ఈ జన్మలోని 7 తరాలకు సంబంధించినటువంటి భర్త లభించేటువంటి అదృష్టం ఉంటుంది. సుఖ సంసారం అయినటువంటి భర్త లభిస్తారు. వేరే అఫైర్స్ కానీ వేరే చెడు అలవాట్లు కానీ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి పిల్లలు అందరూ వచ్చేలా కావాలంటే కనుక ఈ పసుపుతో గౌరవం చేసుకుని పూజించుకోవడం వలన అన్ని రకాల సానుకూల పడేటువంటి వ్యవహారం ఈ పెళ్లి తంతులు అయితే జరుగుతుంది. ఒకప్పుడైతే మనకి పెళ్లి తంతులో ఈ యొక్క గౌరవం చేసేటువంటి ఆచారం ఉండేది. గౌరవం చేసి ఆ గౌరమ్మని పుట్టింట్లో ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. పెళ్లి కాకముందు కూడా ఈ గౌరమ్మ వ్రతం అనేది చేసుకోవచ్చు. పార్వతీ అమ్మవారికి మరొక రూపం గౌరమ్మ. ఈ గౌరమ్మ వ్రతం అనేది ఆడపిల్లలు కన్యపిల్లలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి పెళ్ళి అయ్యేటువంటి యోచన అయితే ఉంటుంది. ఇక మగపిల్లలు అయితే కనుక నవగ్రహాల చుట్టూ తిరిగి ఈ ప్రదక్షిణ చేసుకుంటే సరిపోతుంది. పెళ్ళిళ్ళు కూడా ఖచ్చితంగా అవుతాయి. ఏది పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి, జీవితం కొనసాగించాలి అనుకునేవారు మాత్రమే. ఇక రోజుకు చేసుకునేవారు బయట కనిపించడం వాళ్ళది అఫేర్ పెట్టుకునే వాళ్ళకి కాదు. పెళ్ళి అయిన తర్వాత కూడా వారి జీవితం బాగలేదు అంటే కనుక వేరే వాడి కళ్ళు వీళ్ళ మేము పట్టం, వీరి కళ్ళు ఇంకోళ్ళ మేము పట్టం, వేరే చూస్తూ ఉంటే కనుక వీరి జీవితం ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళలేరనమాట. అందుకనే కంపాటబిలిటీ అని చూస్తారు పెళ్లిలో. ఇద్దరి మధ్యన కంపాటబిలిటీ అనేది సెట్ అయితేనే ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇలా పెళ్లి ఆలస్యం అవడానికి గల కారణాలు, దీన్ని ముందుకి కొనసాగించేటువంటి పరిహారాలు. ధన్యవాదాలండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి